చేస్తుందండి. సో మనము వెళ్ళి తెచ్చుకోనేకి కొంచెం డిలే చేస్తాం మనం. అదే ఇంట్లో ఉండేదైతే ఈజీగా మనకు దొరుకుతుంది. సో ఇది ఫ్రూట్ ఫ్లై ట్రాప్ కి మనకి ఒక ఖాళీ బాటిల్ కావాలండి. ఇది ఎండు చేపలండి. వెజ్ వాళ్ళకి లేదు, ఇది ఓన్లీ నాన్ వెజ్ వాళ్ళకే. బట్ స్మెల్ రాదండి. మీరు ముట్టుకోకున్న వాళ్ళు అయితే మీ వర్కర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళతో ఏపిచ్చి తగిలేస్తే వర్కర్స్ తో ఏపించుకోవచ్చు. ఎవరితో స్మెల్ రాదండి. వేసిస్తాం, వేసి అక్కడ ఇంకా నేను పంపిస్తాను. కాదండి, ఆ బాటిల్స్ కన్నా హోల్స్ పెట్టాలా? ఈ బాటిల్ కి వచ్చి 2 అడ్జసెంట్ సైడ్స్ హోల్ ఉండాలండి. ఏదైనా పుల్లు ఉంటే లేదు, స్టిక్ ఇన్సర్ట్ చేయండి. చూడండి, ఈ హోల్ ఇంకా చూస్తే ఈ హోల్ ఇంకా బయటకు రావాలండి. సో ఇలా రావాలండి, ఆపోజిట్ గా ఉండాలి హోల్స్. చిన్నగానే పెట్టుకోవాలండి, పెద్దగా ఉండకూడదు హోల్స్. కేరళ స్టోర్స్ కి వెళ్తే దొరుకుతుందండి. ఈ స్టోర్ కూడా మాకు ఏమే చూపించారు. ఈ చేపల్ని దీంట్లోకి వేసుకోవాలండి. పెద్దవి దొరికితే పీసెస్ చేసేసుకోండి. ఒక 4-5 వేసుకోవాలండి అంతే. ఇది వేసేసుకొని వాటర్ పట్టుకోవాలి. అంటే ఫ్లైస్ వచ్చి దానికి అట్రాక్ట్ అవుతాయి. ట్యాంక్ దగ్గర ట్యాప్ ఉంచుది, ట్యాంక్ దగ్గర ఈ క్లోజ్ చేసేసి ఇక్కడ మనం దారం కట్టి మనము క్రీపర్ ప్లాంట్స్ దగ్గర అంతా వేసేస్తే ఫ్రూట్ ఫ్లైస్ దీంట్లో పోయి దీంట్లో పడిపోతుందండి. మనం ఇంకేం చేసేది లేదు. ఇది సమ్మర్లో అయితే వాటర్ తొందరగా డ్రై అయిపోతుంది. 2.5 months వస్తుందండి ఇది ఒక బాటిల్. మళ్ళీ మీరు ఇదంతా చెల్లేసి మళ్ళీ కొత్త ఫిష్ వేసేసి మళ్ళీ తగిలేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఫ్లైస్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి, హోల్స్ లో నుంచి వెళ్ళిపోతాయండి. వెళ్ళిపోయి అలాగే ఉండిపోతాయి. వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది సమ్మర్ లో. అప్పుడు మాత్రం కొంచెం చూసి నీళ్ళు వేసుకోవాలి. వింటర్స్ లో అయితే ఒకసారి వేస్తే 2.5 months వరకు వస్తుంది. మామూలుగా అయితే మనం ఇట్లా yellow కలర్ షీట్స్ వాడుతుంటాము. అన్ని అది ఊరికే దీనికే అఫిడ్స్ కి దానికే అది. ఇది ఫ్రూట్ ఫ్లైస్ దీని బదులు ఇది, దాని బదులు ఇది వచ్చి 150 ఏమో కాస్ట్ అవుతుంది. అల్లూరు మనం పగలలా తెచ్చుకోవాలా. 30 రూపీస్ అవుతుంది, 50 రూపీస్ అవుతుంది లూరు. ఈ ప్యాకెట్ వచ్చి 20 రూపీస్ అండి. వెజిటేరియన్స్ కి నాకు చెప్తే నేను వేసి పంపిస్తా. అదే రోస్ట్ చేసుకుని కదా మీరు. స్మెల్ రాదండి, ఇది వాటర్ లో వేసేసిన తర్వాత స్మెల్ రాదు. ఇది ఓన్లీ కుక్ చేసేటప్పుడే స్మెల్ వస్తుంది. వాటర్ లో వేస్తే స్మెల్ రాదు. ఇప్పుడు బోన్ మీల్ తెస్తాము. సో అవన్నీ మనం అమెజాన్ లో అమ్ముతారు. 5 షీట్స్ కలిపి వస్తుంది. చాలా తక్కువ ఈచ్ 50 or 100 రూపాయల ప్యాకెట్ తెస్తే ఎంత పెద్ద గార్డెన్ ఉన్నా గార్డెన్ అంతా వేసుకోవచ్చు. కానీ ఇది బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే షీ ఇస్ ప్రాక్టికల్లీ షీ యూజ్డ్. యు హావ్ టు హ్యాంగ్ ఇట్. ఇక్కడ దీని దారం కట్టి ఇట్లా మళ్ళీ ఎక్కడ చెట్టు ఉంటే అక్కడ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ పెట్టాలి. ఇప్పుడు నేను చెప్తాను, దాన్ని బట్టి ఫ్లవర్స్ మీరు ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా గమనించండి. పిందెగా మారక ముందు అంటే పాలినేట్ కాకుండా ముందు అప్వర్డ్స్ వస్తూ ఉంటుంది, లేదా ఇట్లా ఉంటుంది. పాలినేట్ అయితేనే ఇట్లా వచ్చేది, అర్థం చూసేది. సో మీరు ఇట్లుంది, అది మెత్తగా ఎల్లో కలర్ అయింది ఫ్లవర్ అంటే ఆ రోజు పాలినేషన్ కంపల్సరీ చెయ్యాలి. మీరు పాలినేట్ చేసింది నెక్స్ట్ రోజే మీరు దానికి అది కింద వంగిన నెక్స్ట్ రోజేనే మీరు బట్ట కట్టుకోండి. బట్ట కట్టుకోవచ్చు, కాటన్ క్లాత్ ఏదైనా కట్టుకోవచ్చు. నెక్స్ట్ రోజే కట్టాలి, అప్పుడే అది ఫ్రూట్ ఫ్లై వచ్చేది. పెద్దగా అయినాక రాదు. ఆ స్కిన్ కొంచెం రఫ్ అయితే రాదు. టెండర్ గా ఉన్నప్పుడే అది మస్కిటో ఉన్నట్లు ఉంటుందండి. మస్కిటో అది కుచ్చాలి అంటే అది టెండర్ గా ఉంటుంది, అప్పుడే కుచ్చుతుంది. సో ఆ మూమెంట్ లోనే మీరు క్లాత్ కట్టేసుకుంటే, పాలినేట్ అయిన నెక్స్ట్ రోజే క్లాత్ కట్టేసుకుంటే అది సర్వైవ్ అవుతుంది. లేదంటే ఇట్లా అది తీగ జాతర ఎన్ని ఉంటే దాని దగ్గర అంతా అక్కడొకటి ఇప్పుడు ఈ వీళ్ళ ఏరియాకి ఒక 4 కట్టుకోవచ్చండి. కూడా వస్తాయండి, దాని దగ్గర కూడా మరి ఇలా పెద్దగా దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలండి? గుడ్డ కట్టడమేనా, కవర్ కట్టడం, వేరే టెక్నిక్ ఏం లేదు? కెమికల్ అది ఇదే
కమర్షియల్ దానికి ఏమవుతుందంటే దానికైతే దాంట్లో కూడా వాటర్ వేయాలా కింద మందు కోసం అని చిన్న చిన్న పేపర్ బ్యాగ్స్ లో ఒక మందు వస్తుంది అది నథింగ్ బట్ టు అట్రాక్ట్ ద ఫ్లైస్ అనమాట. అదొకటి. అది టెక్నిక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అడేనియమ్స్ ప్లాంట్స్ అక్కడికి వెళ్దామండి అది. సో అడేనియమ్స్ ని మనము మేడం అక్కడికి వెళ్దాంలేండి. సో దాన్ని వచ్చి మీరు కార్డెక్స్ చూసింటారు మనము లాల్ బాగ్ అక్కడ explain చేస్తారా? పెద్ద పెద్దగా చేసింటారు. సో అది మెథడ్ నాకు తెలిసినంత వరకు సింపుల్ గా చెప్తాను. సో మీరు కూడా అట్లా ట్రై చేయొచ్చండి. సో నైస్ అండి. డిఫరెంట్ షేప్స్ అనేది మనమే క్రియేట్ చేస్తాం.